హల్లెలూయా హల్లెలూయా. నీకేం కావాలి బాధపడదు. చదువులో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలా, కుటుంబం కట్టబడాలా, పెద్దల జీవితాలు కట్టబడాలా, ఆశీర్వాదం కావాలా, ఐశ్వర్యం కావాలా, దీర్ఘాయువు కావాలా, సంపద కావాలా, కుటుంబం మార్చబడాలా, భక్తిలో విశ్వాసంలో అన్ని విషయాలను నువ్వు వర్తిల్లాలంటే నీవు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిగా మార్చబడాలి. నిర్లక్ష్యం చేయొద్దు, శ్రద్ధ లేని వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. దేవుని ఆత్మతో ఎన్ని సాధ్యమవుతాయి. ప్రపంచంలో దేవుని యొక్క వాక్యమైన నిర్మాణమైన లేఖనమైన రాయబడి ఉంది కనుక ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అతి ఆత్మతో ప్రభానైనా ప్రార్థనలో మండే ఆత్మతో, ప్రార్థనలో పోరాడే ఆత్మతో నేను నింపడానికి ప్రభావ దేవుని ఎప్పటికీ దేవుని దగ్గర యాకోబు దేవునితో పోరాడి సాధించుకున్నాడు. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థించి మోకరించి గొప్ప ధ్వనిని వర్షరూపంలో చూడగలిగాడు. మధ్యాహ్న కాల సమయంలో నీకు గర్భఫలం లేని వారికి గర్భఫలాలు చూడగలిగాడు. అన్న గర్భఫలం పొందుకుంది, అబ్రహాము గర్భఫలం పొందుకున్నాడు, హిజ్కియా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు, సొలొమోను జ్ఞానము ఐశ్వర్యాన్ని పొందుకొని ఉన్నాడు. కనుక సమస్తాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు వరితే నీ కార్యాలు సఫలపరచబడతాయి. ఎండిన నేల మరలా సముద్రంగా మార్చబడింది, నదులుగా మార్చబడింది, ఎండిపోయిన జీవితం శిథిలింప చేయబడతాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుని అడగమని యేసు చెప్తున్నాడు. అడుగులు మీకు ఇవ్వాలంటే మీ ఇష్టానుసారమైన అడుగుతాను కాదు, కానీ దేవుని ఆత్మ పొందుకొని నువ్వు అడగవలసినవి అడిగి పొందుకోవాల్సిన వాటిని పొందుకొని దేవుని ఇష్టానుసారమైన జీవితంతో నువ్వు నింపబడి లోకంలో దేవుని సాక్షిగా మార్చబడాలి. కనుక దేవుని పేద పరిశుద్ధాత్మ అడగండి, పరిశుద్ధాత్మ అడగండి. ప్రార్థనలో నువ్వు నిలబడాలన్నా, వాక్యం చదవాలన్నా, స్థుతులతో నీ హృదయం నింపబడాలన్నా, నీ తలంపులు దేవుని యొక్క వాక్యంతో కానీ దేవుని యొక్క ఆలోచనతో నింపబడాలన్నా, దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరమైనది. మధ్యాహ్నం కాలం ఇలాంటి స్తోత్రాలు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలతో నింపు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలయ ఆయన బిడ్డని సంగీతంతో నింపండియా, వాక్యంతో నింపండియా, స్థుతులతో నింపండియా, ఆరోగ్యంతో నింపండియా, ఐశ్వర్యంతో నింపండియా, జ్ఞానంతో నింపండియా, ఆరోగ్యంతో నింపండియా. అతని స్తోత్రాలు కలిగి హల్లెలూయా 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 హల్లెలూయా. నీ నామానికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధాన్ని స్తోత్రాలు ప్రభు. మధ్యాహ్న కాల సమయం ప్రభు ఎత్తబడిన వాక్యాన్ని ఎలాంటి ప్రజల హృదయాలను ముద్రించండి, అలా ముద్రించండి ప్రభు, ఫలింపజేయండి, వ్యాపింపజేయండి, సరిహద్దుల విశాలత ఇచ్చేయమని ప్రార్థిస్తాను. తల్లి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినముల ప్రభునైనా ఈరోజు ఆరాధనలు పాల్పంటే ప్రతి ఒక్కరిని ప్రభునైనా పేరు పేరు మీరు దర్శించండి, దీవించండి, వారి కష్టాలు చేతని దీవించండి. వాళ్ళ ఇల్లంతా కూడా ప్రభునైనా ధాన్యంతో ధనంతో నింపబడుగాక. ఈ నామానికి మహిమ చెల్లిస్తాను ప్రభునైనా. అవన్నీ దైవజనుని ప్రాంతంలో బట్టి శ్రేష్టమైన మాటలతోనైనా అలా శ్రేష్టమైన పరిచయం మీకు అనుగ్రహించారు ప్రభావ. ఈ పరిచయంలో కార్యక్రమం పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఈ దైవ రాష్ట్రానికి ఆరోగ్యంగా ఇచ్చింది ప్రభునైనా. ఈ ప్రాంతం అంతా కూడా ప్రభావ వెలిగిస్తూ ప్రభావ మంచి ప్రకాశించుతున్న అగ్ని వల్ల ఈ బిడ్డలు మార్చండి. తెలుస్తుంటారు బలమైన వాక్శక్తి, బలమైన ప్రాంతమైన జీవిత ప్రభునైనా మీ కుమారుడికి అనుగ్రహించిన ప్రభునైనా కట్టబడిన గాడిద పిల్లలను నిలిపించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో ప్రభుని దైవజనులను నింపండి, మరలా లేవనెత్తండి, పరిచయం కనపరచండి, కనపరచండి, సరిహద్దులు విశాలపరచండి, చక్కని నూతనమైన మందిరం మీ కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న పరిచయం దీవించండి, పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను తన భార్యను పిల్లలను దీవించి ఆశీర్వదించండి. పరిచయం అయినా మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే రోగులతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే బలహీనత చేత ఆవరించబడినారో ప్రతి బలహీనత నుంచి బిడ్డలకు విడుదల తెచ్చి నామకి మేము తీసుకోండి. అదే తండ్రి ఈరోజు సన్నిధి గ్రహానికి మీరు ఇచ్చిన ప్రభుత్వ ఈ సన్నిధితో బిడ్డలు నింపండి. మరో కార్యాలను కలుసుకునేంత వరకు కూడా ప్రభుత్వ అది ఏ రీతిగా రోడ్డు ప్రమాదాల వల్ల, తెగుల వల్ల, జబ్బుల వల్ల, అంటువ్యాధుల వల్ల ప్రభుత్వ నీ బిడ్డలు అకాల మరణాలు చెందకుండా ప్రభుత్వ ప్రతి బిడ్డలు గాయంతో నింపడం చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభావ. చిన్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, చదువులో ఆటపాటల్లో ఆరోగ్యం తెచ్చండి, చదువులో జ్ఞానం తెచ్చండి ప్రభావ. వారు ఎదుగుతుండగా మంచి టాలెంట్ వారికి అనుగ్రహించండి ప్రభావ. నేను స్తోత్రం ఆ దేశం యొక్క ఉన్నత స్థానం నిలబెట్టే దేవుడు అయిన కనుక ప్రభునైనా ఈ ఆరాధన పరిచయం పాల్పొందుడు పొందిన ప్రతి చిన్న బిడ్డను ప్రభునైనా పేరు పేరు మీద శివం చేత ముద్రించి నామానికి మేము తెచ్చుకొని వారి భవిష్యత్తులో అందంగా తీర్చిదిద్దామని వారిని స్వస్థలు కాబట్టి చెబుతూ ప్రభావ. మరొకసారి ఈ పరిచయాన్ని దీవించి ఆశ్రయించి కనపరిచి మీ నామానికి మనం తెచ్చుకోవాలని ఎవరైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మనకు నా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అట్లా కూర్చున్నా మరి నన్ను పిలిచి నన్ను ఆహ్వానించిన ఈ ప్రాంతానికి ఆహ్వానించిన